నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. సో ఏమని అడుగుతున్నారు అంటే, నాకు గత 4 సంవత్సరాలుగా స్మెల్ తెలియటం లేదు, దీనికి తగిన ట్రీట్మెంట్ చేస్తే తిరిగి నాకు స్మెల్ వచ్చే అవకాశం ఉందా, ప్లీజ్ చెప్పగలరు. సో 4 సంవత్సరాల నుంచి స్మెల్ తగ్గిపోయింది అంటే ప్రాబబ్లీ స్మెల్కి వాసనకి అవసరమైన ఏవైతే చిన్న చిన్న నరాలు ఉంటాయో అవి ప్రాబబ్లీ డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ డ్యామేజ్ దేనివల్ల అవుతుంది అంటే, ఒకటి ఏదన్నా బాగా స్ట్రాంగ్ కెమికల్ ఎక్స్పోజర్ జరిగితే అవుతుంది. బాగా కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా జరిగితే కనుక అక్కడ ఉన్న నర్వ్ ఎండింగ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి మనకి స్మెల్ అనేది పోతుంది. అలానే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్, మనం కోవిడ్లో చూసినట్టు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కెన్ ఎఫెక్ట్ ద నర్వ్ ఎండింగ్స్ అనమాట. అక్కడ మన స్మెల్కి సంబంధించిన నర్వ్ ఎండింగ్స్ని ఎఫెక్ట్ చేసే తత్వం ఉంటుంది వైరస్కి. సో అది కోవిడ్లో ఎక్కువగా జరిగింది. సో అలానే ఇన్ కేస్ అలర్జీస్ ఉన్నా కానీ, బాగా ఎక్కువ అలర్జీస్ ఉంటే కనుక పాలిప్స్ లాగా ఫామ్ అయ్యి ముక్కుకి ఏమైనా అడ్డుగా ఉంటే కనుక, ఇన్ కేస్ ముక్కు గాలి వెళ్ళే దారిలో ఏదన్నా అడ్డు ఉంటే పాలిప్స్ లాగా కానీ, లేకపోతే ముక్కు దూలం వంకర కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే అవి సర్జరీ ద్వారా మనం క్లియర్ చేస్తే కనుక స్మెల్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఇన్ కేస్ నర్వ్ డ్యామేజ్ అయితే కనుక, లైక్ ఐ సెడ్ కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ స్మెల్ వెనక్కి వచ్చే అవకాశం మనం యూజువల్లీ చూడం. ఆల్సో ఎప్పుడైతే ఈ స్మెల్ పోతుందో మనం ఇమీడియట్గా కనుక రియాక్ట్ అయ్యి మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 4 సంవత్సరాలు అయింది అంటున్నారు కాబట్టి ఇన్ కేస్ అది నర్వ్ డ్యామేజ్ అయితే కనుక వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువ.